హలో. యాక్చువల్గా నా మార్నింగ్ రొటీన్ ఏంటో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం రండి. ఇప్పుడే లేవగానే నాకు హాట్ వాటర్ తాగే అలవాటు ఉందన్నమాట. సో హాట్ వాటర్ పెట్టుకుందాం. యాక్చువల్గా అయితే నాకు హాట్ వాటర్ తాగే అలవాటు ఫస్ట్ నుంచి ఏం లేదు. ఒక 1.5 year నుంచి స్టార్ట్ చేసినా అనమాట. ఇది తాగకపోతే మాత్రం అసలు డే స్టార్ట్ అయినట్టే అనిపించదు. తాగితే హాయిగా ఉంటుంది అనమాట. మీరు తాగుతారా మార్నింగ్ లేవగానే హాట్ వాటర్? కామెంట్ చేయండి. నేను ఎందుకు తాగుతానంటే, యాక్చువల్గా మనం నైట్ పడుకొని ఉంటాము, నైట్ మొత్తం అసలు తాగము, ఎప్పుడో గుర్తొస్తే దాహం వేస్తే తప్ప. సో లేవగానే అంత డ్రై అనిపిస్తుంది అనమాట. ఒక్క గ్లాస్ అట్లా పడితే మంచి హాయి ఉంటుంది. యూజెస్ ఏంటంటే హాట్ వాటర్ వల్ల మంచి డైజెషన్ అవుతుంది. ఇంకా డైలీ 4 liters వాటర్ తాగాలంటారు కదా. సో నాకు ఇక్కడే 1 liter అట్లా తాగేస్తాను అనమాట నేను. ఇంకా మంచిగా బాడీ హైడ్రేట్ అయ్యి ఉంటుంది. ఇంకా డే మొత్తంలో కూడా నేను 4 liters 5 liters కవర్ చేస్తాను అనమాట. ఇంకా ఇలా కూర్చొని వాటర్ తాగుతూ ఇంకా నా ప్లాన్స్ ఏంటి, ఈరోజు నాకు ఏమేమి వర్క్స్ ఉన్నాయి అవన్నీ నేను షెడ్యూల్ చేసుకుంటాను అనమాట. షెడ్యూల్ చేసుకొని సో దాని ప్రకారం వర్క్స్ చేసుకుంటూ ఉంటా. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మా ఇంటి పక్కనే మహంకాళి టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఆ టెంపుల్ నుంచి మంచిగా డైలీ రోజు మార్నింగ్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. అసలు అది లేవగానే వినిపిస్తూ ఉంటే ఎంత హాయి ఉంటుందో. మీకు వినిపిస్తుందా వీడియోలో? మేబీ వినిపించకపోవచ్చేమో, కానీ హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ వాటర్ తాగుకుంటూ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట నా డే. ఇంకా ఈ వాటర్ తాగేసాక నెక్స్ట్ నేను కొన్ని యోగా ఎక్సర్సైజెస్ చేసుకున్నాక దెన్ టిఫిన్ ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడే ఎక్సర్సైజెస్ చేసుకొని ఫ్రెష్ అయిపోయా. ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు టిఫిన్ ఏంటంటే ఇడ్లీ కొంచెం బాగానే ఫర్మెంట్ అయ్యింది. నేను అవ్వదేమో అనుకున్నా, ఎందుకంటే బాగా చల్లగా ఉంది, వర్షం వచ్చింది. సో అవ్వదేమో అనుకున్నా, కానీ మంచిగా అయింది. కొంచెం ఈరోజు వాడుకునేంత ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ కలుపుకొని వాటర్ కలుపుకుందాం ఒక మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు. ఇది సరిపోతుంది నాకు. ఇందులో సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం క్యారెట్ గ్రేట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇడ్లీ పిండిలో బియ్యము ఇంకా రవ్వే కదా, కొంచెం హెల్తీగా చేసుకుందామని ఇట్లా చేస్తున్నా. మోస్ట్లీ మేము టిఫిన్స్కి ఇట్లా హెల్తీగానే తింటాము. పూరి బోండా ఇట్లా ఎక్కువ ప్రిఫర్ చెయ్యమన్నమాట. ఎప్పుడో ఇంకా అకేషనల్గా తింటాం. ఓట్స్ దోశలు ఇడ్లీ ఇట్లనే తింటాం. సో ఈ మాత్రం చాలు క్యారెట్. ఇంకా మనం ఇడ్లీకి వేసుకుందాం. ఫస్ట్ ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేయాలి, లేకపోతే అతుక్కుపోతుంది అనమాట. కొంచెం ఇట్లా అప్లై చేసి ఇడ్లీ వేసుకుంటే అతుక్కుపోకుండా సాఫ్ట్గా వస్తుంది. మీకు ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని ప్లేట్స్కి ఇట్లనే ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇడ్లీ పిండి ఇందులోకి యాడ్ చేసుకుందాం. కొంచెం తక్కువగానే వేసుకోండి, ఉడికి ఉబ్బిపోతాయి అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి అసలు నాకు ఇడ్లీ అంటే ఇష్టం ఉండేదే కాదు. నాకు మా తమ్ముడికి, మా మమ్మీ ఇంట్లో మా డాడీకేమో ఇడ్లీ కావాలి. సో ఇడ్లీ చేసిందంటే మళ్ళీ దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి మా కోసం దోశలు వేసి ఇచ్చేదన్నమాట. అట్లా చైల్డ్హుడ్ నుంచి పెద్ద డిగ్రీ వరకు కూడా నాకు ఇడ్లీ అంటే చాలా విరక్తిగా ఉండేదాన్ని.
కానీ ఈ మధ్య ఎందుకో తెలీదు చాలా నచ్చుతుంది. నా అంతటి నేనే ప్రిపేర్ చేసుకొని తింటున్నా. ఒకప్పుడు నేను అనుకునేదాన్ని నేను అస్సలు ఇడ్లీ కుక్కర్ కొనుక్కోవద్దు, నేను చేసుకోను అసలు అని చెప్పి అనుకునేదాన్ని. కానీ చాలా ఇష్టమైపోయింది ఇప్పుడు. ఒక 15 to 20 minutes వదిలేస్తే మనకు మంచి ఇడ్లీ వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. పల్లి చట్నీ చేసుకుందాం. కొంచెం ఆయిల్, ఇట్లా కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే పేలిపోయి మీద పడిపోతాయి అన్నమాట. సో మంచిగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు మంచిగా పొట్టు ఊడిపోయేలా ఫ్రై అవ్వాలి. సో మంచిగా ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం పూర్తిగా చల్లారాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుందాం. సో పల్లీలు పక్కకు పెట్టేసా. అవి చల్లారేంత వరకు నేను టమాటా పచ్చడి తాలింపు పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఒకటే చట్నీ తినాలనిపించదు అనమాట. సో అట్లా రెండు ఉంటే మంచిగా అనిపిస్తుంది, మంచిగా తినాలనిపిస్తుంది. సో ఇప్పుడు టమాటా చట్నీ తాలింపు వేసుకుందాం. ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. లోకి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు, మినపప్పు. ఇది గానుగ నూనె అనమాట, పల్లి గానుగ నూనె. మేము అట్లనే తీసుకుంటాము. ఈ సన్ఫ్లవర్ ఆయిల్స్ అలా తీసుకోకుండా డైరెక్ట్ మనం ఆర్గానిక్ స్టోర్స్కి వెళ్తే ఇట్లా ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళే ఆయిల్ చేసిస్తారు. సో ఆయిల్ తీసుకున్నాం, అందుకనే మంచిగా ఇట్లా నురగలాగా వస్తుంది. స్మెల్ కూడా సూపర్ వస్తుంది. ఇందులో ఈ ఆయిల్ ఏంటంటే 0 కొలెస్ట్రాల్ అనమాట. సో అందుకే ఇది యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొన్ని ఎల్లిపాయలు దంచుకొని వేసుకుందాం. ఎల్లిపాయలు వేయగానే ఇట్లా స్మెల్ వస్తుంది అనమాట మంచిగా. సో ఇది ఫ్రై అయ్యాక టమాటా పచ్చడి వేద్దాం. నేను ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం, మొత్తం ఒకేసారి పెట్టేస్తే ఫ్లేవర్ తగ్గిపోతుంది. మోస్ట్లీ ఆయిల్ తక్కువే యూజ్ చేస్తాము. కాకపోతే ఇంక ఇట్లా పచ్చళ్ళకి ఇలా అయితే ఆయిల్ ఎక్కువ ఉంటేనే అది బాగుంటుంది కదా, అందుకే ఇంకా తప్పక యూజ్ చేయాల్సి వస్తుంది. రెగ్యులర్గా ఏం తినాం పచ్చళ్ళు కూడా, ఎప్పుడో ఒకసారి. ఇంకా సో మంచిగా తాలింపు పెట్టేసాం, మంచి స్మెల్ వస్తుంది. అయిపోయింది. సో పల్లీలు చల్లగా అయిపోయినాయి. చట్నీ ప్రిపేర్ చేసుకుందాం మిక్సీకి వేసుకొని. మీకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ చేయండి. మిక్సీ అయిపోయింది. గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేనేం తాలింపు వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పికిల్లో చాలా ఆయిల్ వేసి తాలింపు పెట్టినాం కదా. సో తాలింపు పెట్టకుండానే ఇలానే తినేస్తాం అన్నమాట. పెడితే బాగుంటుంది, బట్ ఆయిల్ కన్జ్యూమ్ తగ్గించాలని చెప్పి కొన్ని కట్ చేస్తున్నాం. ఇడ్లీ ఓపెన్ చేసి చూద్దాం. భలే వచ్చినాయి, కలర్ఫుల్గా. లేదు
ఇదిగో ప్లేట్కి అంటకుండా వచ్చేస్తుంది, లేకపోతే సగం ప్లేట్లోనే ఉండిపోతుంది ఆయిల్ అప్లై చేయకపోతే. చట్నీలో కొంతమంది చింతపండు వేస్తారు, నాకు పులుపు ఎక్కువ నచ్చదు అనమాట, అందుకని నేను వేసుకోలేదు. పచ్చడి వస్తుంది. ఇప్పుడు ఇంకా టిఫిన్ తినేసి ఇల్లు క్లీన్ చేసుకొని నా వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇదండి నా మార్నింగ్ రొటీన్. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.